హలో ఏ చక్రవర్తి గారు. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నమస్తే నిహాల్ గారు. సార్, ఇప్పుడు మనం నిఫ్టీ 50 గనక మనం చూసుకున్నట్లయితే వచ్చే వారం నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది? ఏదైతే లాస్ట్ మంత్ ఏదైతే మీరు మార్కెట్ కొంచెం కరెక్ట్ అవుతది అని అక్కడ మీరు చెప్పడం జరిగింది. కొంచెం క్రాష్ అయింది. అండ్ నెక్స్ట్ రేపు మండే ఈ మార్కెట్ ఎలా ఉండబోతుంది? ఈవెన్ ట్రేడర్స్ షార్ట్ కోర్ కొట్టుకోవాలా? లేకపోతే లాంగ్ కోర్ కొట్టుకోవాలా? నిహాల్ గారు, మొట్టమొదట మీకు ఈ అవకాశం కల్పించినందుకు మీ సోషల్ పోస్ట్ వారికి ఒకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమంకి వెళ్దాం. మీరు చెప్పినట్టే నిహాల్ గారు, మనం గత 2 నెలల నుంచి చెప్తున్నాం. కండిషన్స్ ఆఫ్ మార్కెట్ బాగలేవు. సో అందువల్ల చాలా అప్రమత్తంగా ఉండండి. ఏదైనా షేర్లు పెరుగుతున్నాయంటే ఇరికి వెనకెళ్ళిపోయే బాబతి ఇవన్నీ రిలీఫ్ ర్యాలీలు. అందువల్ల పెరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఎగ్జిట్ అవుట్ ఛాన్సులు తీసుకోండి. ప్రతి పెరుగుదలలోనూ ఒక ఎగ్జిట్ ఛాన్స్ తీసుకుంటూ ఉండండి అని చెప్పడం జరిగింది. సరే, మనం చెప్పుకున్నట్టే మార్కెట్లు కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. మీరు అడిగింది ఏంటంటే, సార్ జూన్ 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉంటాయి, తర్వాత అసలు నిఫ్టీ ఏ విషయాలు ప్రభావితం చేస్తాయి, ఇది మీరు అడగదలుచుకుంది. నాకు అర్థమైంది. నిహాల్ గారు, మొట్టమొదట జూన్ 8వ తారీఖు సోమవారం నుంచి ప్రారంభమయ్యే వారానికి నిఫ్టీని ప్రభావితం చేసే అతి ముఖ్యమైన అంశం ఏంటంటే వరల్డ్ మార్కెట్ కండిషన్స్. మనం చెప్తూనే ఉన్నాం, వరల్డ్ మార్కెట్స్ అనే పీక్లోనే కరెక్షన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చెప్తూ ఇంకో మాట కూడా చెప్పాం, వరల్డ్ మార్కెట్లు అన్ని పీక్గా పెరుగుతున్నాయి, ఆల్మోస్ట్ ఆల్ పీక్ వచ్చేస్తున్నాయి. సో టెక్నికల్గా డైవర్జెన్సెస్ వచ్చేసినాయి. సో బట్ అవి పెరుగుతున్నా కూడా మన మార్కెట్లు పెరగట్లేదు, డిస్కౌంట్ చేసుకోవట్లే. ఇండియన్ మార్కెట్ చాలా వీక్గా ఉంది అని చెప్పాం. సో ఎనీ మూమెంట్ వరల్డ్ మార్కెట్లో కరెక్షన్ స్టార్ట్ అవడానికి కూడా ఛాన్స్ ఉందని మనం చెప్పుకున్నాం. సో ఆల్రెడీ మనం అనుకుంటే కరెక్షన్ స్టార్ట్ అయింది వరల్డ్ మార్కెట్లో. సో వరల్డ్ మార్కెట్ పెరిగేటప్పుడు మన మార్కెట్ పెరగాలి, వరల్డ్ మార్కెట్ పెరిగేటప్పుడు ఖచ్చితంగా మన మార్కెట్ పడతాయి, డిస్కౌంట్ చేసుకుంటాయి. ఎందుకంటే వీక్గా ఉంది కాబట్టి. మీకు రాత్రి డౌ కానీ నాస్డాక్ కానీ వరల్డ్ మార్కెట్లని కొలబోడ్చారు, అచ్చతెలు చెప్పుకోవాలంటే. అవును. సో క్రాష్ అయింది. సోమవారం మన మార్కెట్ కూడా పడుతుంది. ఓపెనింగ్ డౌన్, మంచి డౌన్లోనే ఓపెన్ అవుతుంది సోమవారం, నో డౌట్. అందువల్ల ఇన్వెస్టర్ అయినటువంటి వాళ్ళు చాలామంది తెలియని విషయం ఏంటంటే, ఒక అద్భుతమైనటువంటి ఒక లెవెల్లో జనాలు వదిలేసేసారు. ఇప్పుడు జనం ఎక్కడైతే ఇరుక్కున్నారో ఈ పైన, వీళ్ళు అంత తొందరగా బయటకు వస్తారు నేనైతే అనుకోవట్లే. రాబోయే 4, 5, 6 నెలల్లో వస్తారు నేనైతే భావించట్లే. ఎందుకంటే చాలా టెక్నాలజీస్లో చాలా బేసిక్ రూల్స్ ఉన్నాయి. చార్ట్ని రీడ్ చేసిన తర్వాత, చార్ట్ రీడింగ్ అనేటువంటిది, చార్ట్ అబ్జర్వేషన్ స్కిల్ అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ. దాన్ని ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు విశ్లేషించాలి. అలా నేను విశ్లేషించినప్పుడు నాకేమనిపించిందంటే, ఆల్మోస్ట్ ఆల్ 26,000 చిల్లర నుంచి 23,000 చిల్లర మధ్యలో ఒక బ్యాచ్ మొత్తాన్ని ఇరికిచ్చారు. సో ఆటోమేటిక్గా మండే నుంచి ఈ పైన ఉన్నట్టు బ్యాచ్కి అంత తొందరగా ఎగ్జిట్ ఛాన్స్ రాకూడదు. ఓకే. యాజ్ ఏ టెక్నికల్ అనలిస్ట్ అనుకుంటుంది. అందువల్ల మార్కెట్లు అనేటువంటివి అంత తొందరపడి లాంగ్ పొజిషన్స్ వైపు వెళ్ళకూడదు. షార్ట్కుల వైపు వెళ్ళటానికే ఛాన్సెస్ ఎక్కువ. వచ్చేవి కూడా మళ్ళీ ఇప్పుడు టెక్నికల్ బౌన్సెస్ వస్తుంటాయి. కంటిన్యూస్గా రోజు పడదు కదా మార్కెట్. అవును. రిలీఫ్ ర్యాలీస్ వస్తుంటాయి, టెక్నికల్ బౌన్సెస్ వస్తుంటాయి. దాన్ని చూసావా ఆయన పడుతుందన్నాడు, నేను పెరుగుతుందన్నాను, పెరిగింది, తర్వాత కొడతాడు. ఆ పెరగటం ఎందుకంటే మళ్ళీ కొట్టడం కోసం. కంటిన్యూస్ సిస్టమ్ మార్కెట్ అనేటువంటిది అప్ ట్రెండ్, ఆ డౌన్ ట్రెండ్ వెరీ సిస్టమేటికలీ మూవ్ మార్కెట్స్. అందువల్ల మనం ఏంటంటే మార్కెట్లో అప్రమత్తంగానే ఉండమనే చెబుతున్నాం. సో వరల్డ్ మార్కెట్లు కూడా కరెక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి రాబోయే 2-3 నెలలు గట్టిగానే ఉంటాయి. ఒకటి నెంబర్ 1 అప్రమత్తంగానే ఉండాలి, అది పక్కన పెట్టండి. రెండో విషయం ఆర్బీఐ పాలసీ. ఆర్బీఐ స్పష్టంగా చెప్పేసింది, ఇన్ఫ్లేషను 4% మేము కంట్రోల్ చేద్దామని ట్రై చేస్తున్నాం. మనం చెప్పాం ఆల్రెడీ, అసలు ఇన్ఫ్లేషను అన్కంట్రోలబుల్ ఇన్ఫ్లేషన్ రాబోతుందని మొట్టమొదట గత 2-3 నెలల నుంచి చెప్తుంది ఏ చక్రవర్తి మాత్రమే ఇండియాలో. ఓకే. ఈ లెవెల్స్ ఇన్ఫ్లేషన్ పెరగబోతోందని చెప్పిన యాజ్ ఏ ఎకానమిస్ట్గా చెప్పింది మనం ఒక్కడమే. మార్కెట్లో అప్రమత్తంగా ఉండండి అని చెప్పింది కూడా మనమే. మనం ఇంకా ఆర్బీఐ 4% మేము కంట్రోల్ చేద్దాం అనుకుంటున్నాం, బిలో 4% అది అయ్యేటట్లేదు. ఈ ఇయర్ చూసుకునేటైతే 5.1% ఇన్ఫ్లేషన్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు, వాళ్ళే చెప్పేశారు. క్రాస్ ది 4%, ఆల్మోస్ట్ ఆల్ ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్కి 5.1 రీచ్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని చెప్పేశారు. అంటే ఇన్ఫ్లేషను అన్కంట్రోలబుల్ స్టేజ్కి వచ్చేస్తుందని ఆర్బీఐ ఆల్మోస్ట్ ఆల్ ఇండైరెక్ట్గా చెప్పేసింది, డైరెక్ట్గా చెప్పేసింది. ఒకటి. రెండోది వచ్చేసరికి ఇన్ఫ్లేషన్ కాదు, గ్రోత్ రేటు కూడా ఈ క్వార్టర్ వచ్చింది. ఈ క్వార్టర్ రావడం కూడా చాలా కారణాలు ఉన్నాయండి. బేస్ ఇయర్ మార్చుకుంటూ వచ్చింది. కానీ అసలు యాక్చువల్గా ఇంత నిజంగా చెప్పాలంటే నువ్వు 2012, 2013 బేసులు తీసుకుంటే ఇంత జీడీపీ ఏం లేదు మనది. అందువల్ల సరే ఏదైనా వాట్ ఎవర్ మేబీ మీరు వాళ్ళు చెప్పడం కూడా ఆర్బీఐ వాళ్ళు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్ వచ్చేసరికి మీకు 6.6% కంటే జీడీపీ ఉండదని చెబుతున్నారు. అసలు నా ఒపీనియన్ అయితే బిట్వీన్ 6-6.3 మధ్య ఉంటుంది జీడీపీ అనేటువంటిది, నా స్టడీ చేసిన దాన్ని బట్టి.
అది మనసులో పెట్టుకోండి. అంటే ఆర్బీఐ చెప్పిన దానికన్నా కూడా ఇయర్ టార్గెట్ ఎస్టిమేషన్స్ వాళ్ళు 6.6%. నేనైతే దానికన్నా బిలోనే ఉంటుందని చెబుతున్నా. ఓకే. సో ఇంకోటి అసలు మూడీస్ వాళ్ళైతే 6% దాటదని చెబుతున్నారు. 6% బిలోనే లేదా 6% అరౌండ్ అని చెబుతున్నారు మూడీస్ వాళ్ళైతే. అందువల్ల ఇవన్నీ మనం పరిగణ తీసుకోవాలి. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను, ఈ ట్రిప్పులో మీకు ఆర్బీఐ అనేటువంటిది వడ్డీ రేట్లు తగ్గించదు అని మొట్టమొదటి చెప్పింది మనమే. అవును. వీలైతే పెరగడానికి కూడా ఛాన్సులు ఉంటాయి కానీ తగ్గించదు, స్టాటస్కో మెయింటైన్ చేస్తారని చెప్పాం. మీకు రెపో వచ్చేసరికి 5.25 ఉంది, రివర్స్ రెపో 3.35 ఉంది, మీకు వచ్చేసరికి ఏమో సిఆర్ఆర్ 3%, ఎస్ఆర్ఆర్ వచ్చేసరికి 18%, తర్వాత ఎంఎస్ఎఫ్ వచ్చేసరికి ఏమో 5.5%. ఈ స్టాటస్కో మెయింటైన్ చేశారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తగా ఇన్వెస్టర్స్, రాబోయే రోజుల్లో ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుతుంది, రూపాయలు ఇంకా పతనమవుతుంది. దాని కారణాలు నేను చెప్తాను. మీరు ఏది ఏమైనా సరే చాలా అప్రమత్తంగానే ఉండండి మార్కెట్లో. నేనేదో మీరు భయపెడితే నాకేం వస్తుంది? మనం అప్రమత్తం. ఇప్పుడు పెరుగుతుందని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు, పెరిగేటప్పుడు వచ్చి పడేటప్పుడు పడుతుంది జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు ఎవరు దొరకడు. కొనండి అని చెప్పేవాడే కానీ జాగ్రత్తగా ఉండమని చెప్పేవాడు ఎవరు లేడు. అందువల్ల అప్రమత్తంగానే ఉండండి. ఎందుకు చెబుతున్నానంటే బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా గట్టిగానే పడుతుంది రాబోయే రోజుల్లో. రాబోయే 4 నెలల్లో 5 నెలల్లో బ్యాంక్ నిఫ్టీ నా టార్గెట్ చూస్తే బాగుండదని చెప్పట్లేదు, ఖచ్చితంగా గట్టిగానే పడుతుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. ఓకేనా? అందువల్ల ఆచితూచే మార్కెట్లో ఉండండి, ఎందుకంటే వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయి రాబోయే రోజులు. నీకు ఆల్రెడీ ఆ కాషనింగ్ ఇచ్చేసింది ఆర్బీఐ. సో అందువల్ల ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. తర్వాత ఇంకోటి, రూపాయి విలువ ఇవాళ వచ్చేసరికి రూపాయి ₹95.40 మీద క్లోజ్ అయింది. డాలర్ రూపీ ఎక్స్చేంజ్ డిఫరెన్స్ ₹95.40 మీద క్లోజ్ అయింది. తర్వాత రూపీని స్ట్రెంత్ చేయడం కోసం సో ఇండియన్ గవర్నమెంట్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఇండియన్ గవర్నమెంట్ టేకింగ్ సమ్ డిసిషన్స్, ఆర్డినెన్స్ రిలీజ్ చేసింది. అదేంటంటే మొట్టమొదట గవర్నమెంట్ బాండ్స్లోను గవర్నమెంట్ సెక్యూరిటీస్లోను మీకు క్యాపిటల్ గెయిన్స్ మీద ఇంతకుముందు 12.5% ఉండేది క్యాపిటల్ గెయిన్స్ మీద ట్యాక్స్. అది క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ తీసేశారు. రెండోది ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ మీద వచ్చేసరికి మీకు 20% ఉండేది. అర్థమైన ఇంట్రెస్ట్ ఎర్నింగ్ మీద మీకు 20% ట్యాక్స్ ఉండేది, ఇన్కమ్ ట్యాక్స్, అది తీసేయడం జరిగింది. అవి రెండు కొత్త పాజిటివ్. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకుంటే ఎఫ్ఐలు కంటిన్యూస్గా అవుట్ఫ్లో ఉంది కాబట్టి దాన్ని కొంత ఆపాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏది ఈ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ మీద. ఎప్పుడైతే వాళ్ళు కనుక వెనక్కి తీసుకెళ్ళకపోతే డాలర్లు, రూపాయలు స్ట్రెంత్ అవుతుంది కదా, అదొక ఆలోచనతో చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే అతి ముఖ్యమైనది ఎన్ఆర్ఐ బేస్ చేసుకొని ఒక డెసిషన్ తీసుకుంది ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఎన్ఆర్ఐ అనేటువంటి వాడు, ఒక ఇండివిజువల్ ఎన్ఆర్ఐ అనేటువంటి వాడు ఏదైనా ఒక కంపెనీలో 5% స్టేక్ వరకు కొనుక్కోవచ్చు. దాన్ని అప్ టు 10%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. రెండోది అగ్రిగేటెడ్ టోటల్ క్యాష్ పెయిడప్ క్యాపిటల్ వచ్చేసరికి ఇంతకుముందు వచ్చేసరికి 10% వరకు ఉండొచ్చు టోటల్ ఎన్ఆర్ఐస్ అగ్రిగేటెడ్. ఇప్పుడు వచ్చేసరికి మీకు అది 24% వరకు రైజ్ చేయడం జరిగింది. ఓకే. వై దే టేకన్ లైక్ దిస్ డెసిషన్స్ అంటే టు స్ట్రెంథింగ్ ది రూపీ వాల్యూ. దీని యొక్క పర్యవసనాలు ఎలా ఉంటాయి? ఎఫ్ఐలు అర్థమైందా? గవర్నమెంట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయడానికి వస్తారా? బాండ్స్లో అగ్రెసివ్గా అంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ వచ్చేసినాయి. అర్థమైందా? క్యాపిటల్ గెయిన్స్ ఎగ్జంప్షన్ వచ్చింది, తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చింది. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు ఎన్ఆర్ఐలు వాళ్ళ పరిమితి పెంచడం జరిగింది. వీటన్నిటి బేస్ చేసుకొని డాలర్లు వస్తాయా? ఇవన్నీ రాబోయే నెలలో చూడాలి. మనం ఒక 2 నెలలు అబ్జర్వ్ చేస్తే కానీ మార్కెట్ కండిషన్స్ ఎలా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే రూపీ ఒక లెక్కలో అయితే ₹105 మనం చూస్తామండి ఖచ్చితంగా నియర్ ఫ్యూచర్లోనే. ఇయర్లో 120 అంటున్నారు కానీ 120 అయితే నేను చెప్పలేను, కానీ ఒక $1 ఇచ్చుకోవడం ₹120 అంటున్నారు కానీ అది నేనైతే చెప్పలేను. కానీ ఇప్పుడు నియర్ ఫ్యూచర్లో అయితే ₹105 చూడటానికి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు ఈ ఆర్బీఐ, ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకునే డెసిషన్స్ అనేటువంటి ఎంతవరకు ప్రొటెక్ట్ చేయగలరు రూపీని పడకుండా, ఈ జారు మనిషి పడకుండా ఎంతవరకు చూడగలరు, అదొకటి మనం గమనించుకోవాలి. మార్కెట్లో ఉండేటప్పుడు మార్కెట్లో ఉండే ఒక విస్తృత నాలెడ్జ్తో డిబేట్ చేయాలి. అంతేగాని ప్రతి నిమిషం మార్కెట్ని అంచనా వేసి చెప్పడం కాదు. ఓవరాల్గా మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది. మార్కెట్ బేరు గుప్పెట్లోకి వెళ్ళటానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెబుతున్నాను. ఇంతవరకు బేరు గుప్పెట్లోకి వెళ్తున్న మార్కెట్ ఇంతవరకు నేను ఎప్పుడు చెప్పలే. ఇవాళ నేను చెప్పబోతున్నాను, మార్కెట్ ఒకవేళ బేరు గుప్పెట్లో కూడా పోవచ్చు. బేర్ ట్రెండ్ స్టార్ట్ అయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. బీ కేర్ఫుల్ అనే చెబుతున్నాను. ఎంతవరకు ఉంటుంది సార్ సపోర్ట్ అలాంటప్పుడు? అది ఇప్పుడు మనం చెబితే జనం ఏంటంటే జీర్ణించుకోలేరండి. కొన్ని విషయాలండి నేహాల్ గారు, ప్రజలు ఎలా ఉంటారంటే వాళ్ళకు అనుకూలంగా చెబితేనేమో బాగుంటుంది, వాళ్ళకు అనుకూలంగా మనం చెప్పలేదు అనుకోండి, నీకు వాళ్ళు జీర్ణించుకోలేక చాలా ఇదవుతారు. అందువల్ల మనం ఎంతవరకు అంటే అప్రమత్తంగా ఉండదని చెప్పడం వరకే. తర్వాత ఇవన్నీ కూడా అండి, మనం ఎవరిని లాంగ్ వెళ్ళమని కానీ షార్ట్ వెళ్ళమని చెప్పట్లే. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్. అంటే వీఆర్ నాట్ రికమెండింగ్, వీఆర్ సజెస్టింగ్. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం వీఆర్ గోయింగ్ టు రిలీజ్ ఆల్ దీస్ వీడియోస్. ఓకే, ఇది ఆర్బీఐ పాలసీస్, గవర్నమెంట్ డిసిషన్స్, ఇవి ఎంతవరకు అనేది 1-2 నెలలు వేచి చూడాల్సింది. ఇక మూడోది వచ్చేసరికి అండి వరల్డ్ క్యూజెస్. ఓకే, వరల్డ్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ చూద్దాం. దీంట్లోనండి స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అది ఇంతవరకు తేలేదు. తర్వాత
ట్రంప్ చెప్పాను మొట్టమొదటి నేను ట్రంప్ గురించి నేను సైకలాజికల్ చెప్పింది ఫికిల్ మైండ్ అని చెప్పాను. ఈ క్షణంలో జ్ఞానం ఇంకో క్షణంలో ఉండదు, ఇంకో క్షణంలో తీసుకున్నా ఆ మరు క్షణంలోనే మార్చేస్తారని చెప్పారు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 నాట్ ఓన్లీ స్ట్రైట్ ఆఫ్ హార్మోన్స్, అసలు ఇరాన్ అండ్ అమెరికా పీస్ అగ్రిమెంట్ అనేటువంటిది ఎంత దూరం వస్తుంది దీన్ని బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ బ్యారెల్ వచ్చేసరికి మీకు బ్రెంట్ క్రూడ్ వచ్చేసరికి $92 నుంచి $95 మధ్య ఊగుతుంది ప్రస్తుతానికి. అదొకటి మనం గమనించుకోవాలి. అందువల్ల ఇన్ఫ్లేషన్ అనేటువంటిది అంత తొందరగా కంట్రోల్ అవుతుంది నేనైతే అనుకోవట్లా. ఈ వరల్డ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇమీడియట్గా సాల్వ్ అవుతాయి నేనైతే అనుకోవట్లే. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు అతి ముఖ్యమైనది వచ్చేసరికి అండి ఎఫ్ఐస్ కంటిన్యూస్ సెల్లింగ్లోనే ఉన్నారండి. ఈ వారం కూడా నిన్న శుక్రవారం కూడా సెల్ చేశారండి. నిన్న శుక్రవారం కూడా 8,000 కోట్ల చిల్లర అమ్మారు. వాళ్ళేం బై చేయలే. డిఎస్ ఎంత ఉంది? డిఎస్ బైయింగ్లో ఉన్నారు, వాళ్ళు అగ్రెసివ్ బైలో ఉన్నారు. మీకు ఈ వారంలో వచ్చేసరికి ఎఫ్ఐఎస్ వచ్చేసరికి మీకు 31,114 crores 30,114 కోట్లు సెల్ చేసేసి ఎఫ్ఐఎస్ ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్. డిఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వచ్చేసరికి 33,933 crores బై చేశారు. నెట్ బైలో ఉన్నారు. ఒకవైపు ఏమో డిఎస్ నెట్ బైయింగ్లో ఉంటున్నారు, ఒకవైపు ఏమో ఎఫ్ఐఎస్ నెట్ సెల్లింగ్లో ఉంటున్నారు. సో ఇప్పుడు ఒకవేళ సిప్లో పెట్టేటువంటి వాళ్ళు అంత తొందరగా బయటకు వస్తారని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. సో వీళ్ళు అందువల్ల ఆచితూచి అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇవన్నీ కూడా. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వరల్డ్ క్రూజెస్ డిస్కస్ చేసిన తర్వాత సిపిఐ చెప్పాం 5.1 అని. తర్వాత వచ్చేసరికి మనం ఆల్మోస్ట్ మనం మొత్తం అంటే నిఫ్టీని ప్రభావితం చేసే అంశాలు ఏం చెప్పుకున్నాం? ఒకటి వరల్డ్ మార్కెట్ కండిషన్స్ చెప్పుకున్నాం, 2 ఆర్బీఐ పాలసీస్ చెప్పుకున్నాం, 3 వచ్చేసరికి వరల్డ్ జియో పొలిటికల్ టెన్షన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం, 4 వచ్చేసరికి క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, రూపీ వాల్యూ, వీటన్ని కూడా డిస్కస్ చేసుకున్నాం. తర్వాత వన్ మోర్ ఇంపార్టెంట్ వచ్చేసరికి మీకు ఎన్ఆర్ఎస్ డిస్కస్ చేసుకున్నాం. ఎన్ఆర్ఎస్కి లిమిట్స్ పెంచడం, ఎఫ్ఐఎస్ చేసి వీటన్నిటిని బేస్ చేసుకొని నెక్స్ట్ వీక్ మీకు మార్కెట్ ఉంటుంది. నీకు నిన్న శుక్రవారం 5వ తారీఖు జూన్ 5వ తారీఖు శుక్రవారం నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందంటే 23,366.70 మీద క్లోజ్ అయింది. నెక్స్ట్ వీక్ ఎలా ఉంటాయి అసలు ముందు రెసిస్టెన్స్ చెప్పుకుందాం, తర్వాత సపోర్ట్స్ చెప్పుకున్నాం. రెసిస్టెన్స్ అంత ఎక్కువ దూరం వెళ్ళదండి నిఫ్టీ. ఇప్పుడున్న కండిషన్స్లో రెసిస్టెన్స్ ఏదో చెప్పాలి కాబట్టి చెప్పటమే కానీ అవి ఏం టచ్ చేయదు, ముందే చెబుతున్నాను. మార్కెట్ డౌన్ ట్రెండ్లోనే ఉంది. సో మీకు వచ్చేసరికి రెసిస్టెన్స్ వచ్చేసరికి ఫస్ట్ రెసిస్టెన్స్ 1 వచ్చేసరికి 23,480 అక్కడ కన్సాలిడేట్ బ్రేక్అవుట్ చేస్తే R2 రెసిస్టెన్స్ 2 వచ్చేసరికి మీకు 23,530. ఒకవేళ అక్కడ కూడా నిలబడి అర్థమైందా బ్రేక్అవుట్ అవుతే మీకు R3 వచ్చేసరికి 23,620. ఓకే, అది కూడా బ్రేక్అవుట్ అవుతే నెక్స్ట్ వచ్చేసరికి నిఫ్టీ R4 చెబుతున్నాం రెసిస్టెన్స్ 4, అది క్యాప్ పెట్టేసుకోండి. అది వాటి దాటడం చాలా 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 కష్టం. నిఫ్టీ 23,860. ఓకే, ఎందుకంటే నిహాల్ గారు పోయిన వారం మనం చెప్పుకున్నాం, జ్ఞాపకం ఉందో లేదో, 24,120 దాటం దేవుడి దిగి రావాలన్నాం. అసలు అంత దూరం కూడా పోలే, 24,089 పోయి వెనక్కి వచ్చేసింది. ఇంకా మనం చెప్పిన దానికన్నా 30 పాయింట్ల కిందనే నుంచి వెళ్ళిపోయింది. అట్లా ఇప్పుడు కూడా ఏం చెబుతున్నా అంటే నిఫ్టీ ఏదన్నా ఊహించిన సంఘటన జరిగినా మ్యాక్సిమం క్యాప్ పెట్టేసేసుకోండి. ఎంతకంటే దాటదు, గీత గీసుకోండి. అదేంటంటే ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో 24 చెప్తున్నాను క్యాపే, అది ఆటోమేటిక్గా 23,860 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీ. దానిపైన కనీసం ఒక 10 రోజులు కన్సాలిడేట్ అవుతే కానీ నిఫ్టీ నమ్మటానికి వీలేదు. ఓకే, 10 రోజుల పైన కన్సాలిడేట్ అక్కడ ఇంకో బ్రేక్అవుట్ తీస్తే కానీ నిఫ్టీ నమ్మకూడదు. దిస్ మై స్ట్రాంగ్ ఒపీనియన్ యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్గా. నేను నా సొంతంగా అంటే చార్ట్ రీడ్ చేసి అనలైజ్ చేసి నేను చెప్తున్నది. అందువల్ల బీ కేర్ఫుల్. తర్వాత సపోర్ట్ చూద్దాం. నిఫ్టీ ఒకవేళ డౌన్ ట్రెండ్ ఖచ్చితంగా డౌనే, రేపు సోమవారం నుంచి డౌన్లోనే వెళ్ళిపోతుంది మార్కెట్. ఫస్ట్ వచ్చేసరికి సపోర్ట్ 1 వచ్చేసరికి 23,155. ఓకే, అది కనుక బ్రేక్ డౌన్ కొడితే నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,820. అది కూడా ఒకవేళ బ్రేక్ డౌన్ కొట్టుకుంటే 22,730 దగ్గర ఉంది కానండి, అది ఉంటుందని అనుకోవట్లే. అది బ్రేక్ డౌన్ కొట్టుకొని స్ట్రైట్గా 23,550కి వెళ్తుంది అనుకుంటున్నాం. అందువల్ల మనం సపోర్ట్ 3 వచ్చేసరికి మనం 23,730, 23,550 మధ్య పెట్టుకున్నాం. ఓకే, అక్కడ ఎక్కడైనా ఆగచ్చు. ఒకవేళ 23,550 కనుక బ్రేక్ డౌన్ కొడితే స్ట్రైట్ అవే 22,220కి వెళ్ళిపోతుంది. స్ట్రైట్ వెళ్ళిపోతుంది 22,220 స్ట్రైట్ వెళ్ళిపోతుంది. అక్కడ కనుక బ్రేక్ డౌన్ కొడితే మీకు అసలు నా లెక్కనైతే ఏదైనా మంచి ఫాల్ వస్తే నెక్స్ట్ వీక్ 22,220 నుంచి 21,800 మధ్య కూడా స్టాండ్ అవడానికి అవకాశం, 800 మధ్య కూడా ఆగచ్చు. అది మీకు సపోర్ట్, స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా పెట్టుకోండి నెక్స్ట్ వీక్కి. సో మై పర్సనల్ ఒపీనియన్ 22,220 నుంచి 21,800 మధ్య స్ట్రాంగ్ సపోర్ట్ జోన్గా తీసుకోండి.
అది బ్రేక్ చేయడం అనేది చాలా కష్టం. అక్కడ దాకా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి తేడా బట్టి. ఓకే. అదేవిధంగా రెసిస్టెన్స్ టాప్ రెసిస్టెన్స్ వచ్చేసరికి 23,860 అనేది క్యాప్ పెట్టుకోండి. ఓకే. అక్కడి నుంచి క్రాస్ అయ్యటం అనేది చాలా చాలా కష్టం. ఆ పైన 10 రోజులు కన్సాలిడేట్ అయ్యి అక్కడ ఒక కన్సాలిడేట్ బ్రేక్అవుట్, ఆ హైని బ్రేక్అవుట్ చేస్తే కానీ నిఫ్టీ లాంగ్ వెళ్ళటం గురించి ఆలోచించాల్సిందే. ఈ లోపల ఎవరైనా పెరుగుతుంది కదా, ఈ మాటలు పెరగటాలు తగ్గటాలు జనరల్గా అవుతుంటాయి. రోజు పడదు, రోజు పెరగవు మార్కెట్లు. ఓవరాల్ మార్కెట్ టెండెన్సీ ఎలా ఉందనేది, రాబోయే రోజులు ఎలా ఉంటుంది అనేది చెప్తుంటాం. అందువల్ల ఇప్పుడు కూడా నిహాల్ గారు, దీస్ ఆర్ ది నెక్స్ట్ వీక్ నిఫ్టీ ప్రభావితం చేసే కండిషన్స్ అండ్ నిఫ్టీ లెవెల్స్ ఇవి. ఓకే. ఓకే. థ్యాంక్ యూ నిహాల్ గారు ఎస్ సార్. టు గివెన్ దిస్ ఆపర్చునిటీ టు యూ అండ్ యువర్ సోషల్ పోస్ట్ ఛానల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.